తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ పేరు మనం ఎవరి కోసం పైన ఎవరి మీద పోరాటం చేసి ఈరోజు మనం తెలంగాణ తెచ్చుకున్నామో, మరి ఆ తెలంగాణ ఎవరు పాలైంది, ఎవరి కోసం పోయింది, ఈరోజు ఎవరు ఎంజాయ్ చేస్తున్నారు, నిజంగా తెలంగాణ కోసం పోరాటం చేసిన వారి పరిస్థితి ఏంటి, ఈరోజు ఏ విధంగా తెలంగాణ బతుకులతో ఆగం చేస్తుంటే ఏ విధంగా, ఇవన్నీ కూడా మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఈరోజు ఢిల్లీలో మరి మనం అందరం కూడా ఏదైతే తేజస్వి సూర్య కర్ణాటక ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యల మీద చాలా పెద్ద ఎత్తున నిరసన చెప్తారు. నేను కూడా దాని పూర్తిగా ఆయన ఏదైతే తెలంగాణ ఏర్పాటు ఏ విధంగా జరిగిందో, ఒక పాకిస్తాన్ నుండి భారతదేశం నుండి పాకిస్తాన్ను బ్రిటిష్ వాళ్ళు ఆనాడు ఏ విధంగా విభజించారో ఆ విధంగా జరిగింది అని తేజస్వి సూర్య చెప్పిండు. దాని మీద 101% చాలా సీరియస్ ఇష్యూ. యాక్చువల్గా బీజేపీ ఆయన పార్టీగా సస్పెండ్ చేయాలి. ఎందుకంటే తెలంగాణ ఇమీడియట్గా ఆయనకు నోటీసులు కూడా ఇవ్వాలి. కానీ అవేవి కూడా జరగలేదు. పైగా ఆయన వెనకేసుకుంటా కిషన్ రెడ్డి గారు 1969 ఉద్యమంలో ఎంతమంది చచ్చిపోయారు, ఈసారి ఉద్యమంలో ఎంతమంది చచ్చిపోయారు అన్నది అన్నీ చెప్పుకుంటూ వచ్చింది. అదంతా చెప్పుకుంటూ వచ్చింది. కానీ ఇదే పార్లమెంట్లో ఆంధ్ర ఎంపీలు, బీజేపీ ఎంపీలు ఏ విధంగా మాట్లాడాడు, ఈయన ఏ విధంగా మాట్లాడని చెప్పి మనం చూస్తున్నాం. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ఇదంతా బీజేపీ కాంగ్రెస్కు నడుస్తుంది. తేజస్వి సూర్య గారు మాట్లాడుకుంటా మధ్యలో రేవంత్ రెడ్డి గారి పేరు కూడా తీసిండు. ఏదైతే మరి ఈ నియోజకవర్గాల పెంపుదల ఏదైతుందో దానిపైన హైబ్రిడ్ దీన్ని తీసుకోవాలి, ఫార్ములా తీసుకొని చేయాలి అని చెప్పి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ దానిపైన చేయాలి అని చెప్పుకుంటూ వచ్చిండు. దానిపైన ఆయన మాట్లాడుకుంటూ వచ్చిండు. అసలు ఇందులో ఆ పార్లమెంట్ సెషన్లో జరుగుతున్న సబ్జెక్ట్ ఏంటి, అందులో సీఎం రేవంత్ రెడ్డి తన అభిప్రాయం తను చెప్పిండు. ఆ అభిప్రాయాన్ని తీసుకొని వచ్చి పార్లమెంట్లో ఒక చర్చ జరిపి రేవంత్ రెడ్డి ఒక పేరు తీసి రేవంత్ రెడ్డి ఒక అడ్వైజర్స్ ఎవరు అనేది ఇదంతా సోదంతా ఎందుకు మాట్లాడుకోవాలి? అసలు రేవంత్ రెడ్డి చేసినవి చాలా ఉన్నాయి. అంటే రేవంత్ రెడ్డి గురించి రేవంత్ రెడ్డి దీనిపైన కూడా స్పందించిండు. ఇక్కడ ఏ నాయకులు కూడా స్పందించలేదు. మీకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సపోర్ట్గా మాట్లాడిండు అనే తేజస్వి సూర్య తీసుకురావడానికి చేసినటువంటి ఇది. నేను ఈ చర్చకు తీసుకుపోయే ముందు కొన్ని క్లిప్పింగ్ చూపెడతా. అంటే బీజేపీ ఎంపీలతో ఇవాళ నిన్నటి రోజు రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా ఎంత ఉల్లాసంగా ఎంత ఉత్సాహంగా చేసిన తర్వాత మళ్ళీ తేజస్వి సూర్య దగ్గరికి వస్తా. దాని తర్వాత కొద్దిసేపు మాత్రం ఖచ్చితంగా మనం రిటైర్డ్ ఎంప్లాయీస్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ మనం రెగ్యులర్గా మాట్లాడే సబ్జెక్ట్ మాట్లాడదాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి అంటోడు ఎంత పెద్ద కుట్రదారుడు, ఎంత పెద్ద డ్రామాబాజీ అనేది అర్థం చేసుకోవడానికి అని చెప్పి చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ టీవీలల్లో ఛానళ్ళల్లో ఎక్కడ కూడా ఇటువంటి డిబేట్స్ లేవు. ఇవాళంతా మంగ్లీ సబ్జెక్టు, ఇంకా వేరే వేరే సబ్జెక్టులు ఉన్నాయి. నాకు ఆ సబ్జెక్ట్స్ పెద్ద ఇంట్రెస్ట్ లేదు, నేను పోను. నేను తెలంగాణ సమాజం ఎదుర్కొంటున్నటువంటి సమస్య పైన నేను మాట్లాడతా. దాని ఆత్మగౌరవం గురించి ఎప్పుడైనా తేజ్ పవన్ స్థాయిస్తే దాని గురించి కూడా పక్కా మాట్లాడతా. నేను ఒక వీడియో ఫస్ట్ చూపించిన తర్వాత అసలు రేవంత్ రెడ్డి గారు అసలు దీని వెనుక నేను ప్రశ్నలు అడుగుతా, మీరు కామెంట్ రూపకంగా జవాబు చెప్పండి. దయచేసి వీడియో లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది. లాస్ట్ వరకు చూడండి. కంపల్సరీ దీని మీద కామెంట్ చేయండి, మీరు షేర్ కూడా చేయండి. ఓకేనా? ఇది ఈరోజు బ్రేక్ఫాస్ట్ టీడీపీ బీజేపీ ఎంపీలతో జరిగినటువంటి ఒక కార్యక్రమం. ఓకేనా? ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి ఒకసారి. మేము హైదరాబాద్ లో ఓట్లేసి ఏముంది ఇట్లా ఇంపార్టెంట్ మనోడివి ఏ ఇట్లా కొంచెం సైడ్ సైడ్ సైడ్
ప్లీజ్ అన్న చక్రం అన్న ఒకసారి పట్టు సార్ సుభాష్ ఓకే అన్న సైడ్ ఫోటో తీరా మీరు మిస్ అయ్యారు నేను మిస్ ఆయన మా సమంతిగా గారు అమ్మాయి ఇంతసేపు అక్కడ ఉన్నాం కదా లేదు సురేంద్ర ఎవరుండి ఇక్కడ నేను ఇది చూపించే ప్రయత్నమే చేస్తుండే. ఎవరైనా సీఎం రమేష్, ఓకే, సీఎం రమేష్ ఇప్పుడు పక్కన పెడతాం. ఎవరు సీఎం దగ్గర ఉన్నారు. ఈయన సీఎం రమేష్ మొత్తం అక్కడ ఉన్నది అంతా టీడీపీ వాళ్ళు. ఈయన బీజేపీ ఎంపీ అమిత్ షా గారికి అత్యంత సన్నిహితుడు, నరేంద్ర మోడీ గారికి అత్యంత సన్నిహితుడు. మరి జరిగింది ఏంటి నిన్న బిల్లు అనేది నిన్న మహిళా బిల్లు అది ఎగిరిపోయేది జరిగింది. దానిపైన ధర్నాలు రాస్తారోకలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. మొత్తానికి మరి మహిళా బిల్ పాస్ అయింది. ఏదైతే కాన్స్టిట్యూషన్లు పెంచి దానికి మహిళల రిజర్వేషన్ వాళ్ళకు ఇవ్వాలనే ఆలోచనతో మేమున్నామని బీజేపీ చెప్పింది. అందులో రేవంత్ రెడ్డి పేరు తేజస్వి సూర్య ఎందుకు ప్రస్తావించిండు, అంతసేపు ఎందుకు మాట్లాడిండు అని అంటే, అక్కడ ఈ కేరళ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి గారిని ఏమైనా మార్చే అవకాశాలు ఉన్నాయా? ఎందుకంటే కేరళలో ముఖ్యమైన జాతీయ నాయకులంతా కేరళలోనే ఉంటారు. అందులో మీరు ఏకే యాంథనీ తీసుకోండి, రమేష్ చిన్నితాల తీసుకోండి. ఈరోజు చాలామంది రాహుల్ గాంధీ గారి దగ్గరికి అత్యంత సన్నిహితులు ఇప్పుడున్న కేసీ వేణుగోపాల్ వీళ్ళందరినీ తీసుకోండి, అంత కేరళకెళ్ళే ఉంటారు. ఈరోజు కేరళలో మెయిన్ ఎలక్షన్ ఎజెండా, కేరళలో కాంగ్రెస్ పార్టీ ఈజీ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉండే, ఇప్పుడు కూడా చాలా తక్కువ ఉన్నాయి, కానీ ఈజీగా కేరళలో గెలిచే అవకాశం ఉండే. రేవంత్ రెడ్డి అంటోడు ఏం చేసిండనంటే, అక్కడికి పోయి నా రాష్ట్రంకు రా, నా కథ చూడు, నాతోని పోటీపడు, నేనే ప్రత్యేకమైన ఫ్లైట్ పెడతా, అక్కడ నేను ఏ విధంగా ప్రజలకు సేవ చేస్తున్నొచ్చి చూడు అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఎక్కువ మాట్లాడిండు. అంటే ఇక అన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడిండు. అక్కడ వాళ్ళ సిపిఎం పార్టీ ఆల్రెడీ ఇక్కడ ఉన్నది, జరుగుతుందని వాళ్ళు తెలుసు. ఆయన ఏం చెప్పిండు, కేరళ చీఫ్ మినిస్టర్ మనం ట్విట్టర్లో చూసినాం, న్యూస్లో చూసినాం, అన్నిటిలో చూసినాం. ఏం చెప్పిండు, మీరు రేవంత్ రెడ్డి నువ్వు ముందు పోయి నీ పెన్షన్ వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వాళ్ళకి ఇచ్చేసేయి, వాళ్ళ జీతాలు వాళ్ళ పెన్షన్ లిస్టులో వాళ్ళకి ముందు పోయి సిపిఎస్ ఓపీఎస్ చేస్తామన్నమాట. వాళ్ళంతా ఈరోజు పెన్షన్లు లేకుంటున్నారు, ముందు నీ పన్ను చూసుకోపో అని చెప్పేసి ఇరుగా చంపిండు రేవంత్ రెడ్డిని. దాని తర్వాత వాళ్ళ ఎజెండా మొత్తం అన్ని మలయాళం డిబేట్ నేను లాస్ట్ వీడియోలో చూపించిన, మలయాళం ఛానల్స్ అన్ని ప్రతి డిబేట్లా రేవంత్ రెడ్డిని చేస్తారు. రేవంత్ రెడ్డి అన్నట్టు ఎవడు, రేవంత్ రెడ్డి స్థాయి ఏంది, రేవంత్ రెడ్డి అసలు తెలంగాణలో ఏం చేస్తుండు, తెలంగాణ మొత్తం అప్పులపాలు చేసిండు, తెలంగాణ నిరుద్యోగం పెంచారు, వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో మొత్తం మోసం చేసిండ్రు, ప్రియాంక గాంధీ గారిని అక్కడ తీసుకుపోయారు, నిరుద్యోగులకు 4,000 భృతి అని చెప్పిండ్రు, ఒక్క పైసా కూడా వాళ్ళకి ఇవ్వలేదు. వాళ్ళ నిట్ట నిలువున మోసం చేసిన మోసగాడు కాబట్టి మాకు చెప్పుడు కాదు, ముందు నీకు నువ్వు అని మలయాళం న్యూస్ ఛానళ్ళలో డిబేట్లు జరిగినాయి. దీనివల్ల ఏమైందనంటే రేవంత్ రెడ్డి అనేటోళ్ళు అక్కడ 100% లిటరసీ, పొలిటికల్ రాజకీయ అవగాహన 100% అందరికి ఉంటుంది అక్కడ, ప్లస్ ఎడ్యుకేషన్లో కూడా 100% లిటరసీ. కాబట్టి వీళ్ళందరూ కూడా ఒట్టిగానే అర్థమైపోతుంది, రేవంత్ రెడ్డి అంటాడు అక్కడ ఏం చేస్తలేడు, అవే తీసుకొచ్చి మాకు ఇక్కడ చేస్తామంటుండ్రు. కాబట్టి ఈరోజు 101% గెలిచే అవకాశం ఉన్న వాళ్ళు ఎక్కడ తీసుకుపోయినంటే ఈరోజు ఓడిపోయే దగ్గరికి, అంటే ఇక ఏమో చెప్పలేమన్న కాడికి తీసుకొని వచ్చిండ్రు.
గెలవచ్చు, ఓడవచ్చు, కానీ ఓడిపోయే అవకాశం అయితే చాలా బ్రహ్మాండంగా ఉన్నది. ఇక పార్లమెంట్ సెషన్ నడుస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అనేటోడు బీజేపీతో పెద్ద యుద్ధం చేస్తుండు. బీజేపీని రేవంత్ అనేటోడు మొత్తం కార్నర్ చేసిండు అనే డిబేట్ జరగాలంటే ఏం చేయాలి? ఈరోజు ఏం చేయాలంటే అందులో ఇప్పుడు ఈ సెషన్లో ఏదైతే ఈ నియోజక పునర్విభజన పైన జరుగుతున్న చర్చలో రేవంత్ రెడ్డి పేరు చర్చకు రావాలి. మరి రేవంత్ రెడ్డి పేరు చర్చకు ఎట్లా రావాలి అంటే, ఇంత పెద్ద బిల్లు నడుస్తున్నప్పుడు సీఎం రమేష్కు రేవంత్కి ఏం పని? ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు, మేము కేవలం ఇది బ్రేక్ఫాస్ట్కు మాత్రమే, ఇసొంటి లేదని చెప్తారు. కానీ లాస్ట్కు వాళ్ళ ఎంపీఓ ఎవరో నాకు ఐడియా లేదు, ఆంధ్ర ఎంపీలు ఎమ్మెల్యేలు ఒకప్పుడు టచ్లు ఉండేది, కానీ అంటే వాళ్ళని చూసే తెలిసేది మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు నాకు ఎవరో తెలియదు, కానీ సీఎం రమేష్ అనేటోడు కార్ దగ్గర పోయి ఎక్కించి, నేను కొంచెం వెనకలు తీసుకుపోయి లాస్ట్ వరకు తీసుకుపోయి వినిపించే ప్రయత్నం చేస్తా. దయచేసి కొంచెం వినండి, దయచేసి జాగ్రత్తగా చూడండి. మీరు విజువల్ టు విజువల్ చూడండి, ప్రతి ముఖం చూడండి. ఈయన సీఎం రమేష్ గతంలో ఇచ్చిన స్టేట్మెంట్ల గురించి కూడా కొంచెం మాట్లాడదాము. సుభాష్ మీరు మిస్ అయ్యారు, నేను మిస్ అయ్యా. ఆయన మా సమంతిగా గారు అమ్మాయి అంటున్నారు. ఇంతసేపు అక్కడ ఉన్నాం కదా. మంత్రి కేశవులు, ఇంకెవరు బీజేపీ ఎంపీ ఉన్నాడు. బీజేపీ ఎంపీ, సీఎం రమేష్, కేశవులు, వీరందరూ ఉన్నారు. వీళ్ళతో ఒకసారి మంచిగా చూద్దాం వీళ్ళను. ఇంకో కేశవులు, ఓకేనా? నేను న్యాచురల్గా కలిస్తే ఓకే, కానీ ఈరోజు సీఎం రేవంత్ పైన ఏదైతే చర్చ డిబేట్ జరిగిన తర్వాత వీళ్ళందరూ ఇమీడియట్గా కూర్చో, ఎందుకంటే అక్కడ బీజేపీ, వీళ్ళంతా బీజేపీతో ఉన్నారు. చూసింది కదా, సీఎం రమేష్, కేశవులు, రేవంత్ రెడ్డి. ఈ బట్టెబాజ్ రాజకీయాలు రేవంత్ రెడ్డి నంబర్ 1 ఇలా చేస్తుట్లా. ఈ బట్టెబాజ్ రాజకీయాలు గాంధీ ఫ్యామిలీ కూడా అర్థమవుతుందో కాదు, కానీ ఈరోజు బీజేపీ ఎంపీ మధ్యలో టీడీపీ మంత్రి రేవంత్ రెడ్డి, అక్కడ జరిగిన గ్యాదరింగ్లో ఒక్కరు లోపల కూర్చొని పోయి మాట్లాడుతుండ్రు. లోపల కూర్చొని పర్సనల్గా మీటింగ్లు నడిచినాయి. అంటే దీని వెనుక ఒక పెద్ద కుట్ర కోణంతో రేవంత్ రెడ్డి అనేటోడు రేపు ముఖ్యమంత్రి పదవి పోకుండా మనం కాపాడుకోవాలి. ఎవరు కాపాడుకోవాలి? ఆంధ్ర ఇన్వెస్టర్స్ కాపాడుకోవాలి, ఆంధ్రాకు సంబంధించిన మంత్రులు కాపాడుకోవాలి, ఆంధ్రాకు సంబంధించిన వ్యాపారవేత్తలు మాట్లాడుకోవాలి. ఈరోజు టీడీపీ వాళ్ళు బ్రేక్ఫాస్ట్కి పిలిస్తే పోయినరు. అందులో ఈయనకేం పని? సీఎం రమేష్ అనేటోడు ఏం పని? సీఎం రమేష్ అనేటోడు అత్యంత సన్నిహితుడు ఈయనకు. నేను గతంలో కేటీఆర్ అంటే ఓవరాల్గా మాత్రం ఒక పొలిటికల్ బ్రోకర్ ఆయన. గతంలో కేటీఆర్కు వాళ్ళ నాయనతో చెప్పి నేనే టికెట్ ఇప్పించిన, ఇక నేను చాలా బ్రోకర్ కథ నేనే చేసిన అని చెప్పేసి సీఎం రమేష్ అంటూ రెగ్యులర్గా చెప్పుకుంటారు. ఇప్పుడు నేను మీకు చెప్పిందంతా మీరు అర్థం చేసుకుంది. అది ఏంటనంటే, ఈరోజు తేజస్వి సూర్య పార్లమెంట్లో ఏదైతే చేసిండ్రో అది 100% మ్యాచ్ ఫిక్సింగ్. ఎందుకనంటే ఈరోజు రేవంత్ రెడ్డిని హైప్ లేపనికి పార్లమెంట్లో రేవంత్ రెడ్డి పేరు తీసుకొని వచ్చి ఒక చర్చ జరగాలి. పార్లమెంట్లో రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుకోవాలి. పార్లమెంట్ రేవంత్ రెడ్డి బీజేపీని డిఫెండ్ చేస్తున్న చర్చకు రావాలి. ఆ చర్చకు రావాలంటే ఆయన మీద ఒక పెద్ద బ్రహ్మాండమైన డిబేట్ ఉండాలి. కాబట్టి ఆ డిబేట్ రానికని చెప్పేసి తేజస్వి సూర్యను ప్లస్ రేవంత్ రెడ్డి పేరు ఆయనతో తీసుకొచ్చే ప్రయత్నం చేసిండ్రు. ఆయనతో తీసుకొని వచ్చి ఈయన కంప్లీట్గా ఆయనతో మాట్లాడిండు. మన ఎవరు ఓసారి
in this very important debate. Speaker sir, today is truly a historic day because finally the women of India who have been waiting for almost 40 years for their right, for their due to participate in the national policy making process will finally get their share. The Narendra Modi government, by the 3 bills that have now been introduced, is not only going to fast track the Women's Reservation Bill and its applicability from 2029, it is also going to write a new chapter in the development journey of India by for the first time giving the Nari Shakti of this country a vocal, visible, credible, tangible representation that the Nari Shakti Vandan Adhiniyam, the women reserve exercise that we are now conducting, Speaker sir. Article 81, Article 82 and Article 330 is performing today. Speaker sir, I want to contrast this with the proposals that the Congress and the opposition is giving. The opposition says, why can't you implement women reservation as it is? This scenario going to do. Speaker sir, because you come from Kerala, I want to draw the attention of the country with an equal. Both do not speak of this 50% increase. On country from Kashmir to Kanyakumari is one. Speaker sir, I want to Surya ji, Speaker sir, Tejaswi Surya ji. where is this objection coming from? This is exactly what the Modi government has done by protecting the proportional resistance come into force on the 543 seats. I have already explained that one, it is constitutionally impermissible because Article 81, 82 demands the value of one vote, one value. Second, if we were to redistribute 543 seats based on 2027 census or 2011 census, the proportion of the seats that the southern states today have is going to further get reduced. Therefore, this first argument, the argument to introduce this principle of digressive proportionality, it once again violates the principle of one man, one vote, one value. Second, larger state. ఇది ఇంత ఇంపార్టెంట్ డిబేట్ జరుపుకుంటా ఇంత ఇంపార్టెంట్ డిబేట్ జరుపుకుంటా మధ్యలో రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఏదైతే తీసుకొని వచ్చిండో ఆ హైబ్రిడ్ దాని మీద ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తాడు. దేనికోసం ఫోకస్ చేస్తాడు ఆయన, దీని మీద ఎందుకు ఈయన పేరు ఎందుకు తీసుకొని వస్తాడు అని అంటే, అక్కడ ఈయనను హైప్ లేపాలి, ఈయన ఏదో చాలా పెద్ద ఎత్తున పనిచేస్తుండు, పెద్ద ఎత్తున ఈయన మాట్లాడుతుండు అనే హైప్ లేపనికి అని చెప్పేసి ఈయన గురించి మాట్లాడేటువంటి పరిస్థితి ఈరోజు అక్కడ తీసుకొని వచ్చింది. ఇది దాని తర్వాతనే ఇమ్మీడియట్గా సీఎం రమేష్ వీళ్ళందరూ కూడా గ్యాదర్ అయ్యి అక్కడ మాట్లాడుతున్న పరిస్థితి ఒకసారి చూడండి. ఇంతసేపు అక్కడ ఉన్నాం కదా. ఇంతసేపు అక్కడ ఉన్నాం కదా. లేదు మీరు Andhra Pradesh into AP and Telangana. It was done because if you remember the way the Congress party, the UPA, divided the two undivided Andhra Pradesh into AP and Telangana. It was done the partition of AP and Telangana was done in a worse fashion than the British did the partition of India and Pakistan. This is the kind of legacy they have, Adesh. Now there are broadly 3 alternatives that the Congress has proposed. The first alternative is don't increase the 543 number of seats. Let the delimitation exercise or the Nari Shakti Adhiniyam come into existence, come into force on the 543 seats. I have already explained that one, it is constitutionally impermissible because Article 81, 82 demands
the value of one vote, one value. Second, if we were to redistribute 543 seats based on 2027 census, first argument, the argument of postponing of delimitation exercise or the argument to freeze the number of seats as per 1971 absolutely holds no constitutional value and therefore must be rejected. Second, the argument that the opposition is making, the Chief Minister of Telangana has made, is to propose a very interesting hybrid model of linking the population of the state along with the GSDP, the state's per capita of Telangana. Either I can only say that they don't wish him well because this proposal is laughable at the best and impractical at the worst. ఆయన ఏమేమి చెప్తుండంటే రేవంత్ రెడ్డి అంటే ఒక తుగ్లక్ గాడు అని అనాలి వాస్తవానికి. రేవంత్ రెడ్డి అంటే ఒక తుగ్లక్ అనకుండా రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక తప్పుగా ఆయనకు సలహాలు ఇచ్చిండ్రు. దీనివల్ల ఆయనకు తప్పుడు సలహా ఇచ్చిండ్రు కాబట్టి అని చెప్పుకుంటూ వచ్చిండు. ఇటువంటి టైంలో అంటే ఈరోజు తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్తో పోల్చిండు. నంబర్ 1, ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రిని బీజేపీ ఎంపీ తెలంగాణను ఏదైతే ఏర్పాటైందో అది పాకిస్తాన్ పోల్చిండు. రెండవది, ఈరోజు బీజేపీ ఎంపీ సీఎం రేవంత్ రెడ్డి మీద టార్గెట్ చేసిండు. అటువంటి టైంలో ఇది జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే రేవంత్ రెడ్డి బీజేపీ ఎంపీతోని ఎట్లా దోస్తీ కడతారు, ఎట్లా పోయి వాళ్ళతో బైఠాయిస్తారు. నువ్వు అసలు ఏదన్నా ఉండని, నువ్వు పార్టీ కానీ టిఫిన్ సెంటర్ కానీ ఏదన్నా కానీ ఈరోజు మీరు ఎట్లా పోయి కూర్చుంటారు వాళ్ళతోని. ఈరోజు సీఎం రమేష్ అనేటోడు, నేను స్క్రీన్ మీద పెట్టిన సీఎం రమేష్ అంటోడు, నేను ఇదివరకు చెప్పిన పెద్ద పొలిటికల్ బ్రోకర్. అంటే చాలా పెద్ద ఎత్తున పొలిటికల్ మొబైలైజ్ చేస్తూ ఉంటాడు, దాని మీద పెద్ద ఎత్తున పైరవి చేపిస్తూ ఉంటాడు, అన్ని తీర్లా చేపిస్తూ ఉంటాడు. ఈరోజు ఇదంతా కుట్రతో భాగంగా ఈరోజు ఏదైతే రేవంత్ రెడ్డి గురించి మాట్లాడిచ్చిండ్రో తేజస్వి సూర్యతోని, దాని గురించే మాట్లాడిచ్చిండ్రు. ఇది ఆయనను హైప్ లేపనికే మాట్లాడిచ్చిండ్రు, ఈయనకు సలహా ఇచ్చిన వాళ్ళ గురించి మాట్లాడిచ్చిండ్రు. కానీ ఇది ఒక అవివేకంగా మాట్లాడిండు. ఈయన ఒక తుగ్లక్ గాడు. ఈయనకు ఏ విధంగానైతే మరి కేరళ చీఫ్ మినిస్టరు మరి విమర్శించిండో ఆ తీరుగా ఈయనను ఏమనకుండా, ఆ తీరుగా వ్యవహరించకుండా ఈయనను చాలా గొప్పగా అంటే చాలా బ్యాలెన్స్డ్గా క్రిటిసైజ్ చేసిండ్రు. కానీ తెలంగాణ ఏర్పాటును కాంగ్రెస్ పార్టీని మాత్రం చాలా బలంగా అటాక్ చేసిండు. అంటే ఇదంతా ఈ స్క్రిప్ట్ అంతా ముందే తయారైంది. ఈ స్క్రిప్ట్ అంతా తయారు చేసింది ఇగో ఇక్కడ ఉన్నోళ్ళు, ఆడ స్క్రీన్ మీద కనబడేటోళ్ళు. ఇదంతా సక్సెస్ అయిన తర్వాతనే వీళ్ళంతా లోపలిపోయి కూర్చొని మాట్లాడి బయటికి పోతున్న పరిస్థితి మీరంతా బాగా గమనించి వచ్చేది. ఇది ప్లస్ వాళ్ళ ఛానల్లో వచ్చిన ఐటమ్స్ ఇవంతా. తర్వాత వాళ్ళు ప్రెస్ మీట్ మాట లోపల ఏం జరగలేదు, ఉట్టిగా టిఫిన్కి వచ్చిపోయిందని అందులో ఒక ఆయన చెప్తాడు. అంటే ఏదో జరిగిందనే డౌట్, ఇది అంత మించి ఏం లేదు. ఇక తేజస్వి సూర్య గారు మాట్లాడడానికి చాలా అంశాలు ఉండే. మరి ఏవైతే విజయన్ పినరాయి గారు కేరళ చీఫ్ మినిస్టర్ గారు మాట్లాడిండు, రేవంత్ రెడ్డి అనేటోడు పర్ క్యాపిటల్ మీద ఇచ్చిండు. దయచేసి జాగ్రత్త వినండి. రేవంత్ రెడ్డి అనేటోడు ఈ డీలిమిటేషన్ అనేది పర్ క్యాపిటల్ ఇన్కమ్ మీద జరగాలి, హైబ్రిడ్ మోడల్లో జరగాలి అని ఇచ్చిండు. జిఎస్టీ అంటే ఈరోజు తెలంగాణలో ఉన్న ఆర్థిక పరిస్థితి పైన జరగాలి. అంటే మ్యాథ్స్ ఫిక్సింగ్ అని చెప్పే స్టేట్మెంట్ ఇవ్వడానికి గల ప్రధాన కారణం నేను ఇస్తున్నా. ఈరోజు రేవంత్ రెడ్డి ఏం స్టేట్మెంట్ ఇచ్చిండు, హైబ్రిడ్ మీద ఇచ్చిండు కదా. నేను రేవంత్ రెడ్డి మాట్లాడిన ఒక ఐటమ్ మీకు చూపిస్తా, నేను చూపిస్తా. నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారు ఆయనను చెప్పు ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా, ఏం చేస్తారు? నన్ను కోసుకుంటే తింటారా, వండుకొని తింటారా, ఏం చేస్తారు? లేదు, ఉన్నదే 18,500 కోట్లు. ఎట్లా వంచుతామో చెప్పండి. ఏది ఆపమంటారో చెప్పండి. వృద్ధాప్య పెన్షన్లు ఆపమంటారా? ఉచిత కరెంట్ ఆపమంటారా? షాదీ ముబారక్ ఆపమంటారా? ఏ ఆపమంటారో చెప్పండి. ఏది ఆపుతారో ఓకేనా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఈ స్టేట్మెంట్
దీన్నే ఆధారం చేసుకున్నాం. తేజస్వి సూర్య ఏం మాట్లాడిండు, ఈయన ఏం చెప్పిండు, సలహా ఇచ్చిండు. హైబ్రిడ్ దాని మీద మన జిఎస్టీ మీద మన ఏదైతే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పైన చూసి దీన్ని విభజన జరగాలి అని చెప్పి అసలు ఈ సలహా ఇయ్యనికి అసలు నీకు పరిపాలనే రాదు కదా. తెలంగాణ మొత్తంగా ఆర్థికంగా వెనుక తీసుకపోయినావు కదా. ఈరోజు రిటైర్డ్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో నువ్వు నెట్టినావు కదా. ఈరోజు పెన్షన్దారులకు సిపిఎస్ వాళ్ళకు ఓపీఎస్ తీసుకొని వస్తానని చెప్పి ఈరోజు వాళ్ళ పెన్షన్లు లేకుండా చేసినావు కదా. ఈరోజు నువ్వు అన్న మాటపై నువ్వు నిలవేయలేదు కదా. నిరుద్యోగులకు తేజస్వి సూర్య మాట్లాడే అంశాలు ఇవన్నీ. తేజస్వి సూర్య ఇవన్నీ మాట్లాడే అవకాశాలు ఉండే, ఇవన్నీ కూడా మాట్లాడకుండా ఈరోజు ఆయన సున్నితంగా ఎందుకు అనాలి అంటున్నా. అంటే ఇదంతా మ్యాక్స్ ఫిక్సింగు అని చెప్తున్నా. ఇంకోటి ఏమనాలి, ఆయన మీరు ఇచ్చిన వాగ్దానాల పైన నిరుద్యోగులు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి అనాలి. మరి దీని మీద ఈరోజు ప్రియాంక గాంధీ గారు బాజాబ్తా అసెంబ్లీలోనే మరి అసెంబ్లీ అంటున్నా ఎలక్షన్ ప్రచారంలోనే ఆమెతోని స్టేట్మెంట్ ఇప్పించారు. మరి అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈరోజు ఆమె కనబడతలేదు. మీరు దీని గురించి మాట్లాడకుండా మీ రాష్ట్రాన్ని వెనక దిక్కు తీసుకుపోయి ఈరోజు మీరు పర్ క్యాపిటల్ ఇన్కమ్ మీద మన ఏది కాన్స్టిట్యూషన్ విభజన అనేది జరగాలి మరి అని ఏ విధంగా మాట్లాడతానని చెప్పి తేజస్వి సూర్య ఎందుకు అనలేదు? అంత స్మూత్గా ఎందుకు ఇది చేయాలి అని అంటే ఇది వీళ్ళందరి మధ్యలో జరిగిన ఒక మంచి ఒప్పందం. ఒకసారి ప్రియాంక గాంధీ గారు ఏం మాట్లాడిందో వినిపిద్దాం. అంటే ఇవి కూడా తేజస్వి సూర్య టచ్ చేయలే ఇవి, ఎందుకంటే ఇదంతా మ్యాక్స్ ఫిక్సింగ్ కాబట్టి. मासिक पेंशन मिलेगा, 2 लाख खाली सरकारी पद है उनको हम 1 साल के अंदर अंदर भरेंगे और बेरोजगार युवाओं को 4,000 रुपए प्रति माह बेरोजगारी का भत्ता मिलेगा. ఓకే, విన్నారు కదా, ఇది 4,000 నిరుద్యోగ వృత్తి, ఇది కూడా టచ్ చేయలేదు. టచ్ చేయకుండా ఈయనను సున్నితంగా ఆయనను ఎట్లా పార్లమెంట్లో ప్రజెంట్ చేయాలనో, ఎట్లా కాంగ్రెస్ పార్టీ ముందు పార్లమెంట్లో ఉన్న రాహుల్ గాంధీ ముందు, ప్రియాంక గాంధీ గారి ముందు, మరి అక్కడ ఉన్న సోనియా గాంధీ గారి ముందే కానీ, అంటే ఆమె రాజ్యసభలో ఉంటుంది అనుకోండి, అలా ఉన్న వాళ్ళందరూ కూడా ఈయన భారతదేశ స్థాయిలో చాలా కొన్ని కోట్ల మంది ఆ బిల్లు గురించి చూసిండ్రు కాబట్టి అలా మొత్తం రేవంత్ రెడ్డి గురించి ఒక పెద్ద ప్రచారం జరగాలనే అడ్వర్టైజ్మెంట్ కోసం దీన్ని ఒక మ్యాక్స్ ఫిక్సింగ్ చేసి దాన్ని వాడుకున్నటువంటి పరిస్థితి. ఇదంతా చూస్తే ఈరోజు ఇవాళ మొత్తం వెనుక తెలంగాణ ఈ విధంగా వెనుకబడిపోవడానికి కారణం మీరు చూడండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళ బెనిఫిట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏకకాలంలో ఇచ్చేసారు. ఓకేనా, ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు జాబ్ కార్డు రిలీజ్ చేసారు. ఇక్కడ మాత్రం అవేవి చేస్తలేరు. ప్లస్ జనాన్ని టెన్షన్ లేపుకుంటూ పోతున్నారు. ఇక్కడ ఇండ్లు కొడతా ఉన్నారు. అర్థమైందా? ఒక అరాచకం జరుగుతూ ఉంది. ఇది ఏది కూడా తేజస్వి సూర్య మాట్లాడడం ముఖ్యమంత్రి గురించి. రేవంత్ రెడ్డి అంటే ఎంత దౌర్భాగ్యుడు అనేది, ఎంత దుష్టుడు అనేది, ఎంత పెద్ద శాడిస్ట్ అనేది, అది కూడా శాడిస్ట్ అనేది కూడా రేవంత్ రెడ్డితోనే విన్నాం. ఇక చాలా వినిపియనికే నేను డిసైడ్ అయి ఉన్నా. ఎందుకంటే ఈయన బడాబాయ్ చోటాబాయ్ అని చెప్పుకుంటారు కదా. ఇగో మీ శాపనార్థాలు ఎన్ని పెట్టినా నాకు సంతోషం. వాళ్ళు చాలా బాధతోని మమ్మల్ని అంటున్నప్పుడు నాకు ఒక సాడిస్టిక్ ప్లేజర్ అంటారు కదా, అబ్బా ఒక సాడిస్టిక్ ప్లేజర్. వాళ్ళందరూ ఇల్లు కూల్లోన్లు ఏడిసి శాపాలు పెట్టినా, లేకుంటే రిటైర్డ్ అయ్యి వాళ్ళ బెనిఫిట్స్ రాకుండా శాపాలు పెట్టినా, ఈరోజు పెన్షన్లు రాకుండా సిపిఎస్ ఉద్యోగులు శాపాలు పెట్టినా, ఇవన్నీ కూడా నాకు సంతోషము, నాకు ఆనందం అని చెప్పేసి తీరుగా ఈరోజు రేవంత్ రెడ్డి వ్యవహరిస్తూ ఉంటారు. కాబట్టి డ్రామా ఒక పెద్ద డ్రామా నడిచిందంత, ఒక పెద్ద డ్రామా. ఇందులో తెలంగాణ ప్రజలను ఏదైతే ఎమోషన్స్కి తీసుకుపోయి ఈరోజు తేజస్వి సూర్య పాకిస్తాన్ లెక్క తెలంగాణ ఏర్పాటు జరిగిందనేది క్షమించరాని నేరం దాన్ని. కానీ దానికంటే ముందు జరిగిన స్క్రిప్ట్ మొత్తం దీన్నే మీరు అబ్జర్వ్ చేయండి. అది కాగానే ఇమ్మీడియట్గా మాట్లాడింది, దీన్ని ఖండించింది కడియం కావ్య ఎవరు? టీడీపీకి వెళ్ళి కడియం శ్రీహరి గారి కూతురు, టీడీపీ బీఆర్ఎస్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వచ్చిన ఆమె. మెయిన్గా ఆమె మూలాలని టీడీపీ. ఓకేనా, తర్వాత దీని గురించి మాట్లాడింది ఎవరు? జి కిషన్ రెడ్డి. దీన్ని ఖండించిన వాళ్ళు ఎవరు? బీజేపీ. అంటే వీళ్ళందరూ కూడా ఈరోజు రామాయి ఇంత పూర్తిగా బక్రా అయింది ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీ. ఇలా బక్రాగాన్లు ఎవరు అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ. ఇందులో బీఆర్ఎస్కు కావాల్సిన సబ్జెక్ట్ బీఆర్ఎస్కు దొరికింది, బీజేపీకి కావాల్సింది బీజేపీకి దొరికింది, రేవంత్ రెడ్డికి బతుకొచ్చిన రేవంత్ రెడ్డికి కావాల్సిన రేవంత్ రెడ్డి దొరికింది. ఇలా మొత్తం దివానాగాన్లో కూర్చుంది. ఈ పద్మవ్యూహంలో ఇరుకపోయింది ఎవరంటే కాంగ్రెస్ పార్టీ.
కాంగ్రెస్ పార్టీలో ఇరుకపోయారు. ఇవాళ రేవంత్ రెడ్డిని మంచిగా కాపాడుకుంది బీజేపీ. రేవంత్ రెడ్డిని ఎక్కడ కూడా బ్యాడ్ కాకుండా కాపాడుకుండ్రు. రేవంత్ రెడ్డిని ఎక్కడ కూడా బలంగా విమర్శించలేదు. ఈరోజు వాళ్ళు అటాక్ చేసిందంతా కాంగ్రెస్ పార్టీని అటాక్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నష్టమయ్యేటట్టుగా చేశారు. రేవంత్ రెడ్డి పర్సనాలిటీ అనేది పెంచుకుంటూ పోయారు. హైబ్రిడ్ ఏది కాంగ్రెస్ పార్టీ దృష్టిలో. రేపు ఒక సీఎంను మార్చాలని వాళ్ళ ఇసొంటోడు దరిద్రుడు మార్చాలని చెప్పి కొంతమంది నాయకులు ఈరోజు సిఫారసు చేసిన ఇసొంటోడు ఉంటే అన్ని రాష్ట్రాల్లో ఓడిపోయినాయి. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రచారం చేసిండు, మహారాష్ట్ర ఓడిపోయింది. రేవంత్ రెడ్డి ప్రచారం చేసిండు, బీహార్ ఓడిపోయింది. రేవంత్ రెడ్డి వచ్చి ప్రచారం చేసిండు, హర్యానా ఓడిపోయింది. రేవంత్ రెడ్డి ఎక్కడ పోయినా ప్రచారం పోయినా కానీ అక్కడ ఓటమి పాలు తప్ప ఇప్పటిదాకా గెలిచిన పాపన ఏ రాష్ట్రం కూడా జరగలేదు. కాబట్టి రేపు ఈయన కేరళ కూడా పోతే ఈయన కాబట్టి ఈయన తీసేయాలి అనేది రాకుండా ఈరోజు ముందే పార్లమెంట్లో బీజేపీ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున దాడి చేసింది చోటాబాయిని అని చెప్పి. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు బడే బాయ్ అయితే ఈయన చోటే బాయ్ అని చెప్పి ఈయన నా బడే బాయ్ అని చెప్పి ఆల్రెడీ ఈయననే చెప్పుకున్నాడు. అర్థమైందా? గతంలో బడే బాయ్ అని చెప్పి ఈయననే చెప్పుకున్నాడు. కాబట్టి వీళ్ళందరి మధ్యలో అసలు జరుగుతున్న దానిపైన తేజస్వి సూర్య అనేటువంటి చర్చకు తీసుకురాకుండా తెలంగాణలో ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తున్న అరాచకాలపైన పార్లమెంట్లో మాట్లాడలేదు. కేవలం ఒక హైబ్రిడ్ అనే మాట ఒక పర్ క్యాపిటల్ అనేది దీనికి ఆధారంగా ఏ విధంగా చేస్తారు అనే మాట్లాడింది. కానీ ఈరోజు ఓవరాల్గా రేవంత్ రెడ్డి ఆర్థికంగా ఏ విధంగా తెలంగాణ దెబ్బతీస్తుండ్రు, పేదరికంలోకి తెలంగాణ ప్రజానికాన్ని ఏ విధంగా గుంజుకుపోతుండ్రు, ఈరోజు తెలంగాణ ప్రజలు ఏ విధంగా ఆర్థికంగా చితికిపోయి మరి అప్పుల పాలైపోయి ఈరోజు పేదరికంలో ఎట్లా మునుగ చేస్తుండ్రు, ఈరోజు కూలిపోయిన ఇండ్లకు ఈఎంఐలు కట్టిస్తుండ్రు. ఆ ఈఎంఐలు ప్రభుత్వం రద్దు చేయాలి అంటే ఇవన్నీ కూడా ఆర్థికకు సంబంధించిన. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఉన్న హైబ్రిడ్ అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది తీసుకొని ఈరోజు నియోజక విభజన అనేది జరగాలి అన్నాడు. కాబట్టి నేను పర్ క్యాపిటల్ కింద ఏమేమి వస్తాయని చెప్తున్నా. ఒకటి, కూలిపోయిన ఇండ్లకు ఈఎంఐలు కట్టిస్తుండ్రు రేవంత్ రెడ్డి. ఈరోజు దాచిపెట్టుకున్న పైసలను వాడుకుంటూ రేవంత్ రెడ్డి. ఈరోజు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వాడుకుంటూ రేవంత్ రెడ్డి. ఈరోజు ఇస్తామన్న పెన్షన్లు ఇవ్వలేదు రేవంత్ రెడ్డి. 25,000 మంది రిటైర్డ్ అయితే 25 ఖాళీలు నింపలేదు రేవంత్ రెడ్డి. 2 లక్షల పోస్టులు నింపుతామని నింపలేదు రేవంత్ రెడ్డి. 4,000 నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేసిన రేవంత్ రెడ్డి. ఆర్థికంగా ఇంత దివాలా తీపిచ్చిన రేవంత్ రెడ్డి అనేటోడు అసలు ఈ నియోజకవర్గాల పునర్విభజన గురించి మాట్లాడే హక్కు ఉందా అని బీజేపీ ఎంపీ మాట్లాడలే. ఎందుకంటే ఈయన స్క్రిప్ట్ ఇచ్చింది అంతవరకే. కాబట్టి స్క్రిప్ట్ అంతవరకే మాట్లాడిండు. ఓవరాల్గా ఇది ఒక పెద్ద మ్యాచ్ ఫిక్సింగ్ చర్చ మన జరిగింది. ఆ ఫిక్సింగ్ ట్రాప్లో ఈరోజు బక్రా అయింది కాంగ్రెస్ పార్టీ. మొత్తానికి రేవంత్ రెడ్డి గారిది ఇంకో ముచ్చటైన ఫోటో చూపెడతా. ఇంట్లో ఇగో మొత్తం మహిళా కాంగ్రెస్లతోనే ఈయన ఫోటో. ఇక వేరే ఎవరితో లేదు, మొత్తం మహిళలతోని. మహిళా కాంగ్రెస్ అంటున్నాం, మొత్తం టీడీపీ బీజేపీ వాళ్ళతోనే. కాంగ్రెస్ వాళ్ళతో ఎప్పుడు కలవడు, ఎప్పుడు ఫోటో తీసుకోడు. కాంగ్రెస్ పార్టీ నాదని కూడా ఏ రోజు అన్నాడు. ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ బక్రా అయింది. ఈరోజు తెలంగాణ రిటైర్డ్ ఉద్యోగులను మరియు నిరుద్యోగులను ఏ విధంగా ముంచిండు. ఈరోజు బీజేపీ టీడీపీతో కలిపి ఏ విధంగా మరి రేవంత్ రెడ్డి డ్రామాలు ఆడుతుందని చూపించే ప్రయత్నం చేస్తాను. దయచేసి దీని మీద ఖచ్చితంగా షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ కానీ వారు సబ్స్క్రైబ్ కండి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్. నేను